హలో గైస్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను నాకు బైక్ ఎలా వచ్చింది, బైక్ ఎలా రిసీవ్ తీసుకున్నాను ఆఫీస్ నుంచి, అండ్ బాక్స్ ఫిట్టింగ్ ఎలా జరిగింది, మళ్ళీ ఫుడ్ పర్మిట్ కోసము, మళ్ళీ తలాబాత్ వేర్ హౌస్ కి ఎలా వెళ్ళాను, డే బై డే ఎలా జరిగింది అనేది ఈ ఫుల్ వీడియోలోనే చెప్తున్నాను. ముందైతే ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను నడుచుకుంటూ. సో ఇదిగోండి, ఆఫీస్ కి అయితే వచ్చేసాను. మరి బైక్ అయితే ఇస్తానన్నారు. ఫుడ్ పర్మిట్ తీసుకునేటప్పుడు కొంచెం ఇష్యూ అయింది. ఆ ఇష్యూ ఏందో చెప్తాను. సో బైక్ అయితే రిసీవ్, ఇదిగోండి మనకి బైక్ కూడా వచ్చేసింది. కంపెనీకి సంబంధించిన వేరే బైక్ మీద ఫైన్స్ ఉంటే ఫుడ్ పర్మిట్ ఇవ్వరు. ఆఫీస్ కి అనేది వచ్చాను, బైక్ అనేది ఇచ్చారు. బైక్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. అండ్ రేటింగ్ వచ్చేసి ఇదిగోండి 0.00001. సో మన డ్యూటీ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఒక 1 or 2 days అనేది పట్టిద్ది. ఎందుకంటే మనకి ఫుడ్ పర్మిట్ అనేది మనం ఇది బాక్స్ ఫిట్టింగ్ అనేది ఉండిద్ది. ఇదిగోండి ఇంకా కొత్త చాలా మందికి. సో బైక్ అనేది ఇప్పటికే హ్యాండ్ ఓవర్ ఇచ్చారు ఇప్పుడే నాకు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఫుల్ వీడియో అనేది వెల్కమ్ టు మై న్యూ. ఈరోజు అయితే Day 3 నాకు బైక్ ఇచ్చిన కాడ నుంచి. ఇప్పుడైతే నేను మనం బాక్స్ ఫిట్టింగ్ అనేది చేయించుకోవడానికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి 16 kilometers చూపిస్తుంది. సో 16 kilometers వచ్చేసి నియర్లీ 1 hour అట్లా చూపిస్తుంది. మార్నింగ్ అయితే టైం 9 అయింది. ఇదిగోండి బైక్ దగ్గరికి వచ్చాను. మనం ఇక్కడ దుబాయ్లో ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే థర్మోస్టార్ట్ అనేది చేయాలి బైక్. ఇదిగోండి బైక్. ఒక 1 or 2 minutes మనం ఆన్ చేసి పెట్టాలి. సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాక్స్ ఎలా ఫిట్ చేస్తారు, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి దేరా దుబాయ్. అక్కడే ఉండిద్ది మన బాక్స్ ఫిట్టింగ్ చేసే సర్వీస్ సెంటర్. సో మనం అక్కడికి లొకేషన్ పెట్టుకుని వెళ్దాం. ఫైనల్ గా రీచ్ అయ్యాను. ఇక్కడ బాక్స్ ఫిట్టింగ్ అనేది ఇదిగోండి చేసేది. ఇక్కడ మన లొకేషన్ కి అయితే కరెక్ట్. సో మనం అయితే బాక్స్ ఫిట్టింగ్ చేసి బాక్స్ ఎలా ఫిట్ చేస్తారో అది అనేది కంటిన్యూ చేస్తాను. బాక్స్ అయితే ఫుడ్ చేయించుకుని వచ్చేసాము. ఇదిగోండి నేను అండ్ ఇప్పుడు వచ్చేసి తినడానికి అనేది వచ్చాము. ఇదిగోండి ఇక్కడ తినడానికి. సరే టైం వచ్చేసి అవుతుంది. సో తినేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి మళ్ళీ ఫుడ్ పర్మిట్ దానికోసం అనేది వెళ్ళాలి. నెక్స్ట్ ఈరోజు అయితే నేను ఫుడ్ పర్మిట్ కోసం బైక్ ఇచ్చారు. మనకి బాక్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో బాక్స్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫుడ్ పర్మిట్ అనేది ఉంది. సో ఫుడ్ పర్మిట్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమనేది చెప్తాను, చూడండి. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా మన బైక్ ఫుడ్ పర్మిట్. ఇప్పుడైతే నేను ఆఫీస్కి వచ్చాను, డాక్యుమెంట్స్ ఇస్తానన్నారు. ఫుడ్ పర్మిట్కి ఏమేమి ఇవ్వాలని చెప్తాను. ఇప్పుడైతే మనం ఫుడ్ పర్మిట్కి అనేది వెళ్తున్నాము. ఫుడ్ పర్మిట్లో ఏమేమి తీసుకెళ్లాలని చెప్తాను, చూడండి. అయితే బైక్ కోల్డ్ స్టార్ట్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి మాస్టర్ కాంట్రాక్ట్ పేపర్స్ అండ్ ట్రేడ్ లైసెన్స్, ఇంకా మన బండి ఇది వచ్చేసి మన హెల్త్ కార్డు,
అండ్ తర్వాత బండి ఆర్సీ బుక్ అండ్ మన యొక్క బైక్ యొక్క ఫోటో, ఇది వచ్చేసి మన లైసెన్స్. ఇది తీసుకొని అనేది మనము పర్మిట్ కోసము వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడైతే మనము ఇక్కడికి వచ్చేసాము. ఇదిగోండి దీంట్లోనే ఉంది ఇప్పుడు మనకి ఫుడ్ పర్మిట్ అనేది, రమీజ్ మాల్ అనేది. సో గైస్ ఈరోజైతే తలాబాత్ వేర్ హౌస్కి వెళ్తున్నాను. అక్కడ అయితే ఒక క్లాస్ ఉండిద్ది మార్నింగ్, మనం ఎట్లా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది మొత్తము. సో ఇప్పుడైతే తలాబాత్ వేర్ హౌస్కి వెళ్ళి అక్కడ ఆ క్లాస్ తీసుకొని అట్లానే మనము ఇది ఇన్వెంటరీ కిట్ అనేది తీసుకొని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫుడ్ పర్మిట్కి రావాలి. సో నాకు నిన్న కాల్ వచ్చింది, అందుకే ముందు తలాబాత్ వేర్ హౌస్కి వెళ్ళాలని చెప్పారు. సో ముందు వేర్ హౌస్కి వెళ్తున్నాను. ఇదిగోండి మన బైక్ వెనకాలని చేశారు కదా, వర్షం పడింది చూడండి బండి ఎలా అయిందో, తుడుచుకోవాలి మళ్ళీ వచ్చి. సో వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అయితే 32 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ కలుద్దాం వేర్ హౌస్ దగ్గర. గైస్ మనం తలాబాత్ వేర్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే క్లాస్ ఉండిద్ది, ట్రైనింగ్ క్లాసు. మరి చూడాలి ట్రైనింగ్ క్లాసు ఎలా ఉండిద్దా ఏంటనేది. సో ఆ ట్రైనింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెంటరీ కిట్ తీసుకుందాం. గైస్ మనకి ట్రైనింగ్ క్లాస్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇన్వెంటరీ కిట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇన్వెంటరీ కిట్ తీసుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఇన్వెంటరీ కిట్ అయితే వచ్చేసింది. మొత్తం కిట్ అనేది ఇచ్చారు. రూమ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా గైస్. ఇది వచ్చేసి చిన్న బ్యాగు, వచ్చేసి పెద్ద బ్యాగు, ఇది వచ్చేసి స్వెటరు అండ్ ఇది వచ్చేసి సేఫ్టీ కిట్ అండ్ ఇది వచ్చేసి షర్ట్స్ అండ్ ప్యాంట్స్ అండ్ వచ్చేసి ఇది గ్లౌజెస్ అండ్ క్యాప్ అండ్ హెల్మెట్ వచ్చేసి బండిలో ఉంది. ఇదే ఇన్వెంటరీ కిట్. మనకి ఫుడ్ పర్మిట్ కూడా అయిపోయింది. ఈ వీడియో కింద మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.